భయపడితే కుదరదంట దేవుని బిడ్డలు. అధైర్యపడితే సాతాను ఇంకా భయపెడతాడు. నువ్వు లొంగిపోతే ఇంకా నిన్ను భయపెడతాడు. పిల్లలు ఇక్కడ ఉన్న వారిలో చాలా మంది అధైర్యపడేవారు ఉన్నారు. గుండె నిబ్బరంగా లేదండి. ఈ పరిస్థితులు చూస్తున్నప్పుడు కొన్నిసార్లు నిజంగా కష్టం అనిపిస్తుందండి. ఇది నాకేనా జరిగేది అని అనుకోవచ్చు. యెహోషువ అంతే. మోషే ఉన్నంతసేపు చాలా ధైర్యంగా ఉన్నాడు. అద్భుతాలను యెహోషువ చూచాడు. కానీ నిజంగా ఆయన సమయస్తులకు వనకడం ప్రారంభం వచ్చింది. అధైర్యపడతా ఉన్నాడు, బలహీనపడతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా యాత్రలో ఉన్నాం. కొంతమంది మానేస్తుంటే ఎందుకో తెలుసా, బలహీనపడుతున్నారు. కొంతమంది మానేస్తుంటే బలహీనపడుతున్నారు. ఎన్ని కారణాలున్నా సరే కొంత బలహీనత నీలో ఉంది. ప్రియ సహోదరి సహోదరుడు, కొంతమంది ఎందుకు ప్రార్థనలకు రాలేకపోతున్నారంటే భయముతో ఉన్నారు, బలహీనతతో ఉన్నారు, నిబ్బరం లేకుండా ఉన్నారు. దేవుని సన్నిధికి వెళితే దేవుడు సహాయం చేస్తాడు అనే విశ్వాసం, ధైర్యం వాళ్ళలో లేదు. యెహోషువ కూడా అదేంటి పరిస్థితి. డు నాట్ బి అఫ్రైడ్. భయపడవద్దు, నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు, విశ్వాసంతో ఉండు, దేవుని కొరకు నిలబడు, ప్రతిరోజు ప్రార్థన చేసుకో, దేవుని శక్తిని రుచి చూడు. ఎప్పుడైతే కనాను దేశం ఇస్తాను అని అబ్రహాముకు దేవుడు చెప్పాడో ఆనాడే ఆరాధన చేశాడు, బలిపీఠం కట్టాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం. అంటే ఆల్రెడీ ఇచ్చేశాడని ఆయన నమ్మాడు. ఆయనకు తెలుసు దేవుని శక్తి. ఇక్కడ కూడా పిల్లరా యెహోషువ నిజంగా దేవుని మాట విన్న తర్వాత చాలా నమ్మిన విశ్వాసాన్ని మనం చూడగలం. ఎవరికైనా సరే మానవ మాతృలుగా కొంత బలహీనత కలగవచ్చు, బలహీనం అవ్వచ్చు. యెహోషువ కూడా అలా బలహీనుడయ్యాడు, ఇబ్బందికి గురయ్యాడు. మోషే లేడు, చనిపోయాడు, మా నాయకుడు చనిపోయాడు. ఇన్ని లక్షల మందిని ఎలా నడిపించాలి, మోషే ఎదురుంటే ఎంతో కొంత నాకు ధైర్యం ఉండేది, నేను ఎలా నడిపించాలని అనుకున్నాడు. అని దేవుడు అన్నాడు, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉంటాను. నువ్వు పొందుకోవలసింది పొందుకునే వరకు దేవుడు నీకు తోడై ఉంటాడు. నీకు చెందవలసింది, నీకు వాగ్దానం చేయబడింది, నువ్వు ప్రార్థిస్తున్నది, నీకు దేవుడు ఇవ్వాలనుకున్నది ఇచ్చే వరకు ఎవరినొకరిని లేపుతూనే ఉంటాడు. వేరేదో నాయకుడిని లేపుతూనే ఉంటాడు, నిన్ను నడిపిస్తూనే ఉంటాడు, ఆయన మాటతో బలపరుస్తూనే ఉంటాడు. తుదకు కనాను ప్రాంతానికి దేవుడు నడిపిస్తాడు. అది దేవుని ప్రణాళిక. అది తప్పే అవకాశం లేదని దేవుని పేట మీకు తెలియజేస్తాను.